వైపే చూపిస్తోంది. మీ వైపు అంటే మీ పార్టీ పెద్దల వైపు, కుటుంబం వైపే చూపిస్తూ ఉంది ఈ దర్యాప్తు ఆరోపణలు కూడా. సో ఇది ఇంకొక మేజర్ కేస్. ఇప్పుడు ప్రభుత్వంతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నా లేకపోయినా పరోక్షంగా మామూలుగా ప్రభుత్వం ఉంది కదా అన్న ఉద్దేశంతో 10 సంవత్సరాల కాలంలో భార్యాభర్తల కొట్లాటకు కూడా కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత అంటే ఎట్లా? అక్కడ జరిగితే అక్కడ యాజమాన్యం ఉంది, ఎవ్రీ ఇయర్ మీటింగ్స్ అవుతాయి, ఎప్పటికప్పుడు మామూలుగా ఆడిట్ అవుతుంది. మరి అవన్నీ జరుగుతున్నప్పుడు దాంట్లో వేరు పార్టీ వాళ్ళు కూడా ఉంటారు కదా. ఒక్క పార్టీకి జగన్మోహన్ కు సంబంధించి నామినేట్ చేస్తే దాంట్లో ఇంకా కమిటీ ఉంటుంది కదా, గవర్నింగ్ కమిటీ ఉంటుంది. కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ 1-2 years ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఎలక్షన్ ప్రాసెస్ లో వేరు వాళ్ళు కూడా ప్యానల్ నుంచి కాంటాక్ట్ చేసిన వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ కూడా ఫింగరింగ్ చేస్తారు కదా. ఈయన టర్మ్ లో జరిగితే దానికి ఏదో ప్రభుత్వం సహకరించే పరిస్థితి ఉండదు కదా. ప్రభుత్వానికి హెచ్సిఏకి సంబంధమే ఉండదు. ఒకవేళ బై డిఫాల్ట్ క్యాస్ట్ అయితే కావచ్చు, బంధుత్వం ఉంటే కూడా ఉండొచ్చు. అంత మాత్రాన ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని చెప్పేసి అందులో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటది. గవర్నింగ్ బాడీ ఉంటది, ఎలక్టెడ్ బాడీ ఉంటది, కాన్స్టిట్యూటెడ్ బాడీ ఉంటది. వీళ్ళందరినీ కాదని చెప్పేసి ఒక్క జగన్మోహన్ రావు లేకపోతే చైర్మన్ హోదాలో ఉన్నారు అని చెప్పడానికి అవకాశం లేదు. ఆ జరిగింది ఏదున్నా కానీ ఒకవేళ జరిగితే దానికి ఆధారాలతో సహపెట్టిండ్రు, ఈడీ సిఐడి ఎంటర్ అవుతుంది, డెఫినెట్ గా చర్యలు తీసుకోవచ్చు. అంత మాత్రాన అది ప్రతిదీ ప్రభుత్వానికి సంబంధం లేకపోతే 10 సంవత్సరాలు నిజమే. ఇప్పుడు దర్యాప్తు చేసి తేలితే చర్యలు తీసుకోవచ్చు అని మీరు అన్నది ఇందాక అదే, ఇప్పుడు అదే కరెక్టే, అందులో డౌటే లేదు. అంతవరకు మీరు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. కానీ అన్నీ అటే వేలెత్తి చూపిస్తున్నాయి కదా. ఇట్లా ఎందుకు ఇంతగా వీళ్ళు ఇరుక్కుపోయారు? హెచ్సిఏకి ఏం సంబంధం సార్? హెచ్సిఏకి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటది? వేరు ప్యానెల్ కాంటాక్ట్ చేసిన మెంబర్స్ కూడా ఉంటారు కదా అందులో. ఇది ఎలక్షన్ బాడీ కదా, ఎలక్టెడ్ కదా, నామినేటెడ్. ప్రభుత్వం ఏదో కార్పొరేషన్ పదవికి అపాయింట్ చేసినట్టు అపాయింట్ చేసేది కాదు కదా. పర్చేస్తులు ఉంటారు. ఇప్పుడు మామూలుగా ఏదైనా క్లబ్ లో మెంబర్షిప్ ఉంటే పర్చేస్తులు ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఒక మాట నేను కాంటాక్ట్ చేస్తున్నా ఓటేమని చెప్పని బార్ కౌన్సిల్ లో అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు అందరికీ కూడా బంధుత్వాలు, పరిచయాలు, కాన్స్టిట్యూన్సీలో ఉంటారు కాబట్టి కాంటాక్ట్ చేసిన వాళ్ళు మామూలుగా రకరకాలుగా కొద్దిగా రిఫరెన్స్ తీసుకుంటూ ఉంటారు. అంత మాత్రాన అందులో వేరు కమిటీల్లో వేరు బాడీస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి అవకాశమే ఉండదు. ఒకవేళ అట్లా ఏది వచ్చినా కానీ అనుమానం వచ్చినప్పుడు ఇమీడియట్ గా అప్పుడే రేజ్ చేయొచ్చు. ఇన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ మారినాక 10 నెలలకు 15 నెలలకు గుర్తొచ్చి విజ్ఞాపనలు మొదలై, రిప్రజెంటేషన్లు మొదలై, ఎంక్వైరీలు ఎందుకు మొదలవుతున్నాయి? మరి అన్ని రోజులు ఆయన పదవీ కాలంలో ఉన్నప్పుడు ఆయన చేస్తున్న ప్రతి దాని మీద యాక్టివిటీ మీద కదా. ఒక్క నిమిషం దిలీప్ గారు చెప్పండి. మలయాళకి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, ఎన్ఎం తెలిసి ఉంటుంది. ఆ జగన్మోహన్ రావు అనేవాడు అసలు వచ్చి అక్కడ తిష్ట వేయడానికి కారణమే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి మీరు చెప్తున్న పేర్ల వాళ్ళు. అదర్వైజ్ అనామకుడు అతన్ని తీసుకొచ్చి స్పాన్సర్ చేసి తద్వారా రకరకాల అవకతవకలు పాల్పడ్డారు కాబట్టి ఇదంతా జరిగినాయి అరిష్టాలని. మరి వారికి తెలుసో తెలియదు, జగన్మోహన్ రావు మాకు కూడా తెలుసు, అందుకని ఆ మాట అనాల్సి వస్తుంది. ఏదో బంధువు అని కూడా అంటున్నారు ఇప్పుడు చేసిన ఆరోపణల్లో. హెచ్డిఏకి గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందా దిలీప్ గారు? లేదు, మీరు అధికారంలో ఉన్నారనుకోండి, మీరు వాళ్ళు ఖచ్చితంగా అధికారానికి ఎవరైతే అనుగుణంగా ఉన్నారో అట్లాంటి వాళ్ళే ఎలక్ట్ అవుతారు తప్ప వెనక నుంచి గవర్నమెంట్ ఉందంటే ఇంపాక్ట్ వేరు కదా. మరి ఒక అధ్యక్షుడే కాకుండా హెచ్సిఏ చైర్మనే కాకుండా మిగతా మెంబర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళైతే అబ్జెక్ట్ చేస్తారు కదా. ఎప్పుడు జరిగిన యాక్టివిటీ మీద అప్పటికే ఆర్టింగ్, ఎవరికి వాళ్ళు లెక్కలు, ఇవన్నీ రాసి ఎస్టిమేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ గవర్నింగ్ బాడీలో మిగతా వాళ్ళు కూడా ఉంటారు, అబ్జెక్షన్స్ చేస్తారు. మరి ఇన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత 15 నెలల తర్వాత ఎందుకు గుర్తొస్తుంది? అదే కదా, అక్కడే డౌట్స్ వస్తున్నాయి. సహజంగానే ఎవరు అధికారంలో ఉన్నా కూడా అందుకు సంబంధించిన ఇటువంటి సంస్థలు అన్నిట్లోనూ వాళ్ళే ఉంటారు. వెరీ కామన్ అది. వాళ్ళ అనుకూలురు లేకపోతే వాళ్ళ అండదండలు ఉన్న వాళ్ళే అవుతూ ఉంటారు సంఘాల్లో కానీ లేకపోతే ఇట్లాంటి అసోసియేషన్స్లో కానీ. అవి పేరుకే అవి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న అసోసియేషన్ పేరుకు మాత్రమే. అధికారంలో ఎవరుంటే వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది, వాళ్ళ వ్యక్తులు అక్కడ అవుతుంటారు. ఇది ఏ పార్టీ ఉన్నా, నేను నాట్ ఓన్లీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నా అంతే అవుతుంది, ఇంకొక